ఓం గం గణపతి నమః. ఓం శ్రీ మాత్రే నమః. వైశాఖ పురాణము 8వ అధ్యాయము. వెల్కమ్ బ్యాక్ టు అను డివోషనల్ వాయిస్. నేను మీ అను. ఎలాంటి వారు చనిపోయిన తర్వాత పిశాచాలుగా మారుతారు? ఎందుకు మారుతారు? ఏ తప్పులు పాపాలు చేస్తే పిశాచాలుగా మారి అనేక బాధలను అనుభవిస్తూ ఉంటారు అనేదే ఈ అధ్యాయంలోని ఒక అద్భుత కథ. చివరిదాకా చూసి మీరు కూడా అలాంటి తప్పులు పొరపాటులు చేయకండి. కథ చాలా చాలా బాగుంటుంది. చివరిదాకా చూసి లైక్ చేసి 10 మందికి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ అధ్యాయంలో ఈ కథని చెప్తుంది ఎవరు మనకి అంటే, శృతదేవ మహాముని తన తండ్రి చేసిన తప్పులకి పాపాలకి చనిపోయిన తర్వాత పిశాచ రూపం దాల్చి ఎలాంటి బాధలను కష్టాలను అనుభవించాడు అనేది శృతదేవ మహాముని మనందరికీ కూడా చెప్తున్నారు. పూర్వము రేవా నదీ తీరమున మా తండ్రి గారు మృతి చెంది పిశాచ రూపము పొందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసము తనే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేక బూరుగ చెట్టు వద్ద నివసిస్తూ ఉన్నాడు. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠంలో చిన్న రంధ్రము ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచూ ఉన్నది. అంతేకాకుండా దానివల్ల అంటే ఆ గాయం వల్ల దగ్గరున్న చెరువులోని చల్లని నీరు కూడా తాగగానే కాలకోట విషయం వల్లే బాధ పెడుతూ ఉన్నది. నేను గంగాయాత్ర చేయవలనని భావించి ఆ కోరికతో ప్రయాణం చేయుచు దైవికముగా నా ప్రదేశమునకు ఆ ప్రదేశానికి నేను వచ్చాను. నీడలేని బూరుగు చెట్టు పైనుండి ఆకలి దప్పికల బాధను భరించలేక తన మాంసమును తినుచు దుఃఖ భారమును కంఠ భారమును అనుభవించలేక అరుచుచున్న ఆ పిశాచమును చూసి అబ్బురపడితిని. ఇదేమి అద్భుతమాయని అనుకుంటుని. పిశాచ రూపంలో ఉన్న అతడు నన్ను చూసి చంపవచ్చను, కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమీ చేయలేకపోయాడు. నేను వానిని చూసి జాలిపడి, ఓయి భయపడకము, నీకు నా వలన ఎలాంటి భయము కష్టము రాదు. నీవెవరువు? నీకిటి బాధ కలగడానికి కారణమేమిటి? వెంటనే చెప్పుము, నిన్ను కష్టము నుండి విడిపింతును అని పలికితిని. నేను అతని పుత్రుడనని అతడు గుర్తించలేదు, నేను నా తండ్రి అని గుర్తించలేకపోతుని. అప్పుడు ఆ పిశాచ రూపము నన్ను చూసి ఇలా పలికెను, నేను భూవరమను పట్టణంలో నివసించు మైత్రుడను వాడను, సంకృతి గోత్రము గలవాడను, అన్ని విద్యలను నేర్చిన వాడను, అన్ని తీర్థముల యందు స్నానం చేసిన వాడను, సర్వ దేవతలను సేవించిన వాడను. కానీ నేను వైశాఖ మాసంలో కూడా అన్నదానం ఎవ్వరికీ చేయలేదు. లోభము కలిగి ఉండి ఆ కాలమున వచ్చిన వారికి కూడా భిక్షమైనను ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా ఈ దురవస్థకు కారణము. శృతదేవుడని నాకు ఒక పుత్రుడు కలడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమును కూడా అన్నదానము చేయకపోవటచే నేనిట్లో పిశాచ రూపమును పొందితిని. నేనిట్లు బాధపడుతున్నానని వానికి చెప్పవలేను. నీ తండ్రి నర్మదా, రేవా నదికి మరొక పేరు నర్మదా, నర్మదా నదీ తీరమున పిశాచమై ఉన్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై ఉన్నాడు. తన మాంసము తానే తినుచు బాధపడుతున్నాడు అని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యాన్ని పొందుతాను. కావున ఆ విధంగా చేయమని వానికి చెప్పుము. నా యందు దయ ఉంచి నాకు ఈ సహాయము చేయము. నీకు సర్వ శుభములు కలుగును అని చెప్పెను. అనుచు ఆ పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితునై చిరకాలము నుంటిని. నన్ను నేను నిందించుకొంటిని, కన్నీరు విడిచుచుంటిని. తండ్రి, నేనే నీ కుమారుడను, శృతదేవుడను, దైవికముగా నేను ఇచటికి వచ్చినవాడను. తండ్రి, ఎన్ని కర్మలు చేసినను పితృదేవతలకు సద్గతి కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు, నిరర్ధకములు. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలనో చెప్పుము అని ప్రార్థించితిని. అప్పుడు నా తండ్రి నన్ను గుర్తించి మరింత దుఃఖించను. కొంతసేపటికి ఓరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లనెను, నాయనా, నీవు తలచిన యాత్రలను ముందుగా పూర్తి చేసుకుని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి యందు ఉండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మన వంశము వారందరికీ కూడా విముక్తి కలుగును. కావున అట్లు చేయమని చెప్పాను. నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను పూర్తి చేసి నా ఇంటికి తిరిగి వచ్చేతిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతము చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి
దివ్య విమానమునెక్కి విష్ణులోకము చేరి అచట శాశ్వత స్థితిని పొందెను. కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములందును ఇదే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా, నీకేమి కావలనో అడుగుము, చెప్పెదను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయము నారద మహర్షి అంబరీష మహారాజుకు చెప్పెను. ఇది వైశాఖ పురాణము 8వ అధ్యాయము సమాప్తము. సర్వేజన సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.